నుంచి మనతో లైవ్లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఏముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ మాటలు లేకపోతే మీ వ్యాఖ్యలు చాలా సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అంటే ఎన్నికల కౌంటింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు ప్రభాకర్ గారు ప్రవర్తన చూస్తుంటే, ఆయన పరివర్తన చూస్తుంటే ఏదో పెద్ద చేంజ్ వచ్చినట్టు కనిపిస్తోంది. చేంజ్ ఏమీ పెద్ద చేంజ్ లేదు. బట్ మీరు అంటే నేను వేరే వాళ్ళ టీవీలోకి వచ్చి చాలా నాకు సంస్కారం అనేది ఉంది. ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆ ఛానల్కి అప్రతిష్ట తెచ్చేంత టోడ్ని కాదు. నా ఛానల్లో నా ఇష్టంగా మాట్లాడాను. నాకు 4 ఛానల్ లేచిపోయినాయి ఇప్పటికి, జనాలు కంప్లైంట్ చేస్తే. బట్ నా ప్రవర్తనలో ఏం పెద్ద మార్పు ఉండదు. ప్రభాకర్ గారు, ఎన్నికలు అంటే కౌంటింగ్ తర్వాత అంటే మీరేదో ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా మీ మాటలు మీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దాంట్లో ఏదైనా అర్థం ఉందా లేకపోతే పరమార్థం ఉందా? యూటర్న్ నేను ఇప్పుడు మీకు చాలా మందికి ఇది క్లియర్గా కనిపిస్తుంది. యూటర్న్ తీసుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఒక అంటే సంబోధించడం కూడా డిఫరెంట్గా చేశాను. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. బట్ మీరు ఎవరన్నా నా ఛానల్ మీకు ఫాలో అయ్యింటే, నా ఛానల్లో నేను చాలాసార్లు శుతిమెత్తగా, ఒక్కొక్కసారి చాలా పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సిపి పార్టీ లేదంటే పార్టీ గురించి కానీ, గవర్నమెంట్ పాలసీస్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేను ఎట్లా యూటర్న్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లానే యూటర్న్ తీసుకున్నాడు. ప్రజల్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాదయాత్ర ప్రజల్లో కలిసిమెలిసి ఒక్కసారిగా పరిపాలన చేతికొచ్చిన తర్వాత పూర్తిగా ఆయన కంప్లీట్గా మానేస్తాడండి. అది జగమెరిగిన సత్యం. ఏమి నేను చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరి మనసులో ఉండే మాటనే. ఆ మాట నన్ను చాలాసార్లు గత 5 సంవత్సరాలుగా ప్రతి వీడియోలో నేను పరుష వాక్యలో అసభ్య పదజాలము వాడడానికి కారణం, నాకు ప్రేరణ వచ్చి అవతలి వ్యక్తులే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆల్మోస్ట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆడిపోసుకుంటున్నారో, వాక్ స్వేచ్ఛ లేకంటే లిబర్టీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నప్పుడు ఏమి ఒక విధంగా ఉన్నది. ముఖ్యంగా నేను పచ్చ మీడియా స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ స్టాండ్. ఏదైనా కానీ బ్లూ మీడియా, పచ్చ మీడియా బ్లూ మీడియా వచ్చేకముంటే పచ్చ మీడియా నేను పాతరేస్తూ తిమ్మిని బొమ్మిని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలని అసలు ఒక సైకోసిస్ లాగా సైకలాజికల్ గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చిన పచ్చ మీడియా మీద ఒక ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి, అందులో రాజశేఖర్ రెడ్డి గారిని నేను కౌగిలించుకున్నానో లేకంటే అతన్ని ప్రేరణగా తీసుకున్నానో, తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి నా ప్రయాణంలో 24 మైళ్ళ ప్రయాణంలో 12వ మైల్ రాయిలో తగిలాడు 2009 సెప్టెంబర్లో. సో అప్పుడు నాకు పెద్ద పట్టు అంటే